మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండం 15వ అధ్యాయంను మనం ధ్యానం చేద్దాం. 22 నుంచి 27 వచనం వరకున్న వాక్య భాగాన్ని చదువుకుందాం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమీ త్రాగుదమని మోషే మీద సణుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. తరువాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనము గమనించినప్పుడు ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రమును దాటి క్షేమంగా ఒడ్డుకు చేరుకున్న తర్వాత దేవుడు ఫరో యొక్క రథములను, ఫరో యొక్క సైన్యమును, ఫరో యొక్క గుర్రములను ఎర్ర సముద్రములో ముంచివేసిన తరువాత మోషే ఇశ్రాయేలీలు దేవునిని ఒక కీర్తనతో స్తుతిస్తారు. ఆ కీర్తన దేవునికి చాలా మహిమకరంగా ఉంటుంది. ఆ కీర్తన దేవునిని ఘనపరిచేదిగా ఉంటుంది. ఆ కీర్తనలోని కొన్ని శ్రేష్టమైన మాటలు మనం చూచినప్పుడు, యెహోవా వేల్పులలో నీ వంటివాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు. అద్భుతములు చేయువాడవు. నీ వంటివాడు ఎవడు అనే మాటను మనం చూడగలం. మనకు సంతోషము కలిగినప్పుడు పాట పాడాలి అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. అలాగైతే ఇశ్రాయేలీలు మిగుల సంతోషిస్తూ ఈ కీర్తన పాడి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. వేల్పులలో దేవుని వంటివాడు, వేల్పులలో మనము కలిగి ఉన్నటువంటి దేవుని వంటి వారు ఎవరూ కూడా లేరు. ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట. ఆయన ప్రత్యేకతను, ఆయన పరిశుద్ధతను ఇశ్రాయేలీలు స్తుతిస్తున్నట్లుగా మనం చూడగలం. దేవునిని స్తుతించటానికి ప్రత్యేకమైనటువంటి కారణాలు అవసరం లేదు. దేవునిని స్తుతించటానికి మనము ఇంకేదో వెతకాల్సినటువంటి అవసరం లేదు. దేవుని స్తుతించటానికి ఆయన మనకు చేసిన రక్షణ కార్యము, ఆయన మనకు అనుగ్రహించిన విమోచన సరిపోతుంది. ఎందుకంటే ప్రభువుని స్తుతించటానికి మనం కారణాలు వెతకాలంటే గనక ఆ కారణాలు వెతుకుతూ పోతే మన ఆయుష్కాలం సరిపోదు. ఇశ్రాయేలీలు కూడా తాము పొందుకొనిన గొప్ప రక్షణను బట్టి దేవునిని హృదయపూర్వకంగా స్తుతిస్తూ ఉన్నారు. ఆ స్తుతి కీర్తన పూర్తయిన తర్వాత మిరియాము తంబుర చేత పట్టుకొని స్త్రీలతో కలిసి తంబురలతోనూ నాట్యముతోనూ ప్రభువుని స్తుతించినట్లుగా మనం చూడగలం. ఈ 15వ అధ్యాయంలో దేవునిని స్తుతించుట, దేవునిని కీర్తించుట అనేటటువంటి విషయాలను గురించి మనం చూడగలం. ఆ తర్వాత వారు దేవునిని స్తుతించిన తరువాత ఎర్ర సముద్రము నుండి ప్రయాణమును కొనసాగించారు. షూరు అరణ్యములో 3 దినాలు ఉన్నారు.
అక్కడ వారికి నీళ్లు దొరకలేదు. అక్కడి నుంచి మారాకు వచ్చారు. మారా నీళ్లు చేదైనవి గనుక ఆ నీళ్లు త్రాగలేకపోయారు. ప్రభునందు ప్రియమైన వార్లారా, ఆ చేదైనటువంటి నీళ్లు ఉన్న కారణం చేత ఆ ప్రాంతమునకు మారా అనేటటువంటి పేరు వచ్చింది. ఎప్పుడైతే త్రాగడానికి నీళ్లు లేవు, నీళ్లు త్రాగదామంటే చేదుగా ఉన్నాయి, ఇలాంటి పరిస్థితి ఏర్పడిందో ఇశ్రాయేలీలు మరి సణగటం ప్రారంభించారు. మోషే మీద సణగటం ప్రారంభించారు. మోషే దేవునికి మొరపెట్టాడు. అక్కడ జరిగిన కార్యం ఏంటంటే, మోషేకు దేవుడు ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టును మోషే నీళ్లలో వేశాడు. నీళ్లు మధురములైనాయి. కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇది చాలా శ్రేష్టమైనటువంటి అంశం. చేదైనటువంటి నీళ్లు మధురంగా మార్చబడటానికి ఒక చెట్టు ఆ నీళ్లలో వేయబడింది. చెట్టు నీళ్లలో వేయబడాలంటే ఆ చెట్టు ఏం చేయబడాలి? ఆ చెట్టు నరికి వేయబడాలి. ఆ చెట్టు నరకబడి ఆ తర్వాత నీళ్లలో పాడవేయబడాలి. అప్పుడే చేదు కాస్త మధురంగా మారుతుంది. ఒకసారి ఆలోచన చేస్తే ఇది దేనికి సాదృశ్య రూపంగా ఉందంటే, కలులమైనటువంటి మన కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ యాగమును జరిగించుట ద్వారా మారాను పోలినటువంటి మన జీవితములు మధురాతి మధురంగా నేడు మార్చబడ్డాయి. కనుక ప్రభునందు ప్రియమైన వార్లారా, మన జీవితములను మధురంగాను పరిమళ వాసనగాను మార్చినవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక మన ప్రియ ప్రభువును హృదయపూర్వకంగా మనం స్తుతించాలి. ఈ ప్రదేశంలో వారు సణిగారు, గొణిగారు, నీరు లేవు అని చెప్పి అసహనం వ్యక్తం చేశారు. కానీ దేవుడు చూడండి, ఆశ్చర్యరీతిగా వారి కన్నుల ఎదుట ఒక గొప్ప కార్యమును చేశాడు. ఈ క్రమంలో జరిగింది ఏంటో తెలుసా? దేవుడు వారికి కట్టడను విధిని నిర్ణయించాడు. అక్కడ వారిని పరీక్షిస్తూ ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. పరీక్షలు ఎందుకంటే మనము ప్రమోట్ అవడానికి. ఉదాహరణకు 10వ తరగతి పరీక్షలు ఎందుకు రాస్తారు? ఇంటర్మీడియట్కు ప్రమోట్ అవ్వడానికి. ఇంటర్మీడియట్ పరీక్షలు ఎందుకు రాస్తారు? డిగ్రీకి ప్రమోట్ అవ్వడానికి. ఇలాగా పరీక్షలు ఒక మెట్టు మనలను పైకెక్కేటట్లుగా చేస్తాయి. విశ్వాస జీవితంలో కూడా మనం రకరకాల పరీక్షలను రాయాల్సి ఉంటుంది, ఎదుర్కోవాల్సి ఉంటుంది. రకరకాల పరీక్షలు అంటే ఉదాహరణకు మన విశ్వాసానికి సంబంధించినటువంటి పరీక్ష ఉండవచ్చు, మన నమ్మకత్వానికి సంబంధించిన పరీక్ష ఉండవచ్చు, మన సమర్పణకు సంబంధించినటువంటి పరీక్ష ఉండవచ్చు, మన యొక్క భయభక్తులకు సంబంధించిన పరీక్ష, సాక్ష్యానికి సంబంధించిన పరీక్ష, ప్రార్థనా జీవితానికి సంబంధించిన పరీక్ష, ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో రకాల పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షలు మనకు చాలా మేలు చేస్తాయి. మనం అనుకుంటాము ఈ పరీక్షలు లేకపోతే బాగుండని. పరీక్షలు లేకపోతే మనము తర్వాతి తరగతికి ప్రమోట్ కాము. ఇది మొదటి విషయం. పరీక్షలు లేకపోతే ఎవరు నిజంగా చదివేవారు, ఎవరు నిజంగా చదవని వారు అనేది అస్సలు ఎప్పటికీ అర్థం కాదు. కనుక ఇలా ప్రత్యేకించేటటువంటి పరిస్థితి రావాలి అంటే ఖచ్చితంగా పరీక్షలు అవసరం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎవరు బలా నమ్మకమైన మంచి దాసులు, ఎవరు సోమరి అయిన చెడ్డ దాసులు తెలియాలంటే పరీక్షలు అవసరం. దేవుడు ఇశ్రాయేలీలను పరీక్షిస్తూ ఉన్నాడు. ఆయన ఒక శ్రేష్టమైన మాట చెప్పాడు. నా ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొని వాటికి విధేయులై వాటిని అనుసరించి గనక మీరు జీవించినట్లయితే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు ఇశ్రాయేలీలకు సెలవిచ్చాడు. అలాగైతే ప్రభునందు ప్రియమైన వారలారా, ఇది కూడా శ్రేష్టమైన విషయం. చాలామంది నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనేటటువంటి వాక్యాన్ని వాగ్దానంగా తీసుకుంటారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది, మనం గ్రహించాల్సింది ఏంటో తెలుసా? ఆ వాగ్దానమునకు ముందు షరతులు ఉన్నాయి,
కట్టడలు ఉన్నాయి, విధులు ఉన్నాయి అని. ఇవి షరతులతో కూడినటువంటి వాగ్దానములు. ప్రభునందు ప్రియమైన వారలారా, నీవు ఎలా ఉన్నా సరే నిన్ను ఆయన స్వస్థపరిచేస్తాడని కాదు. నువ్వు ఏం చేసినా సరే ఆయన నిన్ను స్వస్థపరిచేస్తాడు అని కాదు. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను మనం గైకొనాలి, వాటిని సంపూర్ణంగా అనుసరించాలి. అప్పుడు ఆయన మనకు స్వస్థపరచు యెహోవా అవుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది కాక ముందున్నటువంటి కట్టడను, విధిని మనం విడిచిపెట్టి మనం ఎలా ఉన్నా ఆయన మనకు స్వస్థపరచు యెహోవా అనేటటువంటి ఆలోచన విధానం మనం కలిగి ఉండకూడదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నట్లుగా ఈ లేఖన భాగంలో మనం చూచినప్పుడు మనము దేవుని యొక్క విధులను, కట్టడలను గైకొనాలి. అప్పుడు మనకు స్వస్థత, మన ఆత్మకు స్వస్థత, మన హృదయానికి స్వస్థత, మన దేహమునకు స్వస్థత. కనుక దేవుని యొక్క మాటలను సంపూర్ణంగా గైకొందాం, అనుసరిద్దాం. మాత్రమే కాకుండా ఇంకొక విషయం కూడా అక్కడ ఉంది. నిర్గమకాండం 15:27 చదివితే, ఇశ్రాయేలీలు ఏలీమునకు వస్తారు. అక్కడ 12 నీటి బుగ్గలు ఉంటాయి, 70 ఈత చెట్లు ఉంటాయి. అక్కడ వారు నీళ్ల యొద్ద దిగతారు. ప్రభునందు ప్రియమైన వారలారా, నీటి బుగ్గల దగ్గర, ఈత చెట్ల దగ్గర ఇశ్రాయేలీలు మకాం వేశారు. ఇశ్రాయేలీలు తమ గుడారములను నాటుకున్నారు. ఈ లేఖన భాగంలో నుండి మనం చూచినప్పుడు మన కుటుంబము లేదా మన గృహము లేదా మన సహవాసము ఎక్కడ ఉండాలంటే నీటి బుగ్గల దగ్గర, సమృద్ధిగా నీరు లభించేటటువంటి చోట. సమృద్ధిగా ఈత చెట్లు అంటే ఈతకాయలు ఉంటాయి కదా, ఈత పండ్లు ఉంటాయి. ఇవేం చేస్తాయంటే మనకు సమృద్ధిగా ఆహారమునిచ్చి మన ఆకలిని తీరుస్తాయి. ఇక్కడ 2 ప్రాముఖ్యమైన విషయాలను చూస్తున్నాం. ఒకటి ఈత చెట్లు, రెండవది నీటి బుగ్గలు. నీరు సమృద్ధిగా ఉంది, ఆహారం సమృద్ధిగా ఉంది. ఆ స్థలములో దేవుడు ఇశ్రాయేలీలను నడిపించాడు. ముందు ఎలాంటి స్థలాల గుండా వచ్చారు? ఒక స్థలానికి వస్తే అక్కడ నీళ్లు లేవు. మరొక స్థలానికి వస్తే అక్కడ నీళ్లు ఉన్నాయి కానీ త్రాగడానికి పనికిరావు, అవి చేదైనవి. దేవుడు కార్యం చేశాడు. ఏంటా కార్యం? చెట్టును నరికి ఆ చేదైన నీటిలో వేయగా ఆ చేదు నీరు మంచినీరుగా మారిపోయింది. ఆ తరువాత దేవుడు ఒక కట్టడను ఏర్పాటు చేశాడు, వాగ్దానమును ఇచ్చాడు. అప్పుడు చూడండి, ఇశ్రాయేలీలను దేవుడు ఎక్కడికి నడిపిస్తున్నాడంటే ఏలీము అనబడిన ప్రాంతానికి నడిపిస్తున్నాడు. అక్కడ నీరు సమృద్ధిగా ఉంది, ఆహారము సమృద్ధిగా ఉంది. క్రైస్తవుడు లేక విశ్వాసి తన కుటుంబమును ఎక్కడికి నడిపించాలంటే వాక్యము సమృద్ధిగా ఉన్నటువంటి సంఘానికి, వాక్యము సమృద్ధిగా ఉన్నటువంటి సహవాసానికి. ఎక్కడ వాక్యం సమృద్ధిగా ఉంటుందో అక్కడ సమృద్ధి అయినటువంటి జీవం ఉంటుంది, సంతోషకరమైనటువంటి సమాధానకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఎక్కడ వాక్యం సమృద్ధిగా ఉంటుందో అక్కడ దేవునికి మహిమ, ఘనత ఉంటుంది. వాక్యం సమృద్ధిగా ఉండడం అంటే వాక్యాన్ని వినడము, విన్న వాక్యాన్ని గైకొనడము, గైకొనిన వాక్యాన్ని జీవితంలో ఆచరించి చూపించడము. అప్పుడే మన జీవితములు ఫలభరితంగా ఉంటాయి. ప్రభునందు ప్రియమైన వారలారా, కనుక వాక్యము సమృద్ధిగా ఉన్నటువంటి స్థలానికి మనము నడుద్దాము, మన కుటుంబాన్ని నడిపిద్దాం. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కనికర పూర్ణుడా, స్తోత్రాలు. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేసి మా ప్రియులను దీవించి ఈ దినపు దీవెనలతో మమ్మల్ని తృప్తిపరిచి, మా ప్రభా మా అక్కరలను ఎరిగి ఉన్నారు, తగిన సమయంలో తీర్చి మీ నామమునకు మహిమ పొందమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.